NSN కరాటే లీగ్ 2025 రియల్గా చెప్పాలంటే నన్ను అడ్వైజర్గా నన్ను ఎన్నుకున్నందుకు ఈ లీగ్ నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా అనుభవం మార్షల్ ఆర్ట్స్లో నియర్లీగా చెప్పదు 35-40 ఇయర్స్, అంటే చిన్నప్పటి నుంచి నా అనుభవం ఉంది మార్షల్ ఆర్ట్స్లో. సో నా అనుభవాన్ని నిజంగా చెప్పాలంటే ఇలాంటి హార్డ్ వర్కర్స్ రియల్ కరాటే అంటే వాళ్ళు కమర్షియల్ కాకుండా వాళ్ళ టోర్నమెంట్ చూశాను, వాళ్ళ క్లాసెస్కి వెళ్ళాను నేను, వాళ్ళు ఎగ్జామినేషన్ ఎలా ఉన్నాయి చూశాను, వాళ్ళ ఆర్ట్ చూశాను. సో యాజ్ ఏ కరాటే మాస్టర్గా చెప్తున్నాను, రియల్గా చాలా హ్యాపీగా ఉన్న శ్రీపాల్, నాని అండ్ నరేష్. సో నన్ను నా అడ్వైజ్ ఏదైతే ఉందో, మీ హార్డ్ వర్క్ ఎంత తోడు ఉంటుందంటే మీరు కూడా ఊహించుకోలేరు. మీరు అంటారు 45 డేస్ అని, అంత లోపలనే మేము దాన్ని చాలా సక్సెస్ చేసి చూపెడతాము. దానికి ఇంకొక విషయం, మీ హార్డ్ వర్క్, నా అడ్వైస్ మా డార్లింగ్ సిద్ధిరెడ్డి సో నేషనల్ వైడ్ అయినా తీసుకెళ్తాడు, ఆ నమ్మకం నాకుంది. నేను ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నాకేదో మీరు తీసుకున్నారని, మీరు ఏదో నియమించారని కాదు, నా అదృష్టంగా భావించి నిజంగా చెప్తున్నా. ఈ లీగ్ డెఫినెట్లీ బిఫోర్ లీగ్ ఏదైతే ఉందో ఆఫ్టర్ కంప్లీట్గా చేంజ్ ఉంటుందిగా ఈ తెలంగాణలో. నేను అనుకుంటున్నా ప్రతి ఒక్క టోర్నమెంట్ కూడా చేంజ్ కావాలని కోరుకుంటున్నాను. సో ఒక పథకాలే కాకుండా, ఒక మెడల్సే కాకుండా ఈ టోర్నమెంట్ నిజానికి ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందని నేను అనుకుంటున్నా పక్కా. సో సీజన్ 3 అంటున్నావు కానీ సీజన్ 2కే మీరు అనుకున్న సక్సెస్ ఇక్కడ కాదు, ఇంకా చాలా పెద్ద స్టేడియంలో పెట్టాల్సి వస్తుంది. సో యాజ్ ఏ మూవీ హీరోగా నేను ఇక్కడ ఎన్నో ఫంక్షన్స్ మేము చేసుకుంటూ ఉంటాము. ఒక మూవీ తీసి ఒక ట్రైలర్ రిలీజ్ చేయాలంటే ఎంత కష్టం మాకు తెలుసు. బట్ వీళ్ళ ట్రైలర్నే ఒక మార్షల్ ఆర్ట్స్ కంప్లీట్ ఒక టోర్నమెంట్నే చూపించేసారు వీళ్ళు. సో రియలీ చాలా హ్యాపీగా ఉంది ఆ ప్రోమో చూసినాక. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఇనిషియేటివ్ అనుకోవాలి తెలంగాణ స్టేట్కి. కంపారిటివ్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ ముందు మేము అఫీషియల్ నేషనల్ ఛాంపియన్షిప్ హైదరాబాద్లో చేయటం జరిగింది. అది ఒక హిస్టరీ, ఒక 40 years కరాటే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపిటీషన్స్ ఇన్ ఇండియా, వేర్ అరౌండ్ 29 states, యూనియన్ టెరిటరీస్ అండ్ ఆల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ సర్వీసెస్ టీమ్ కంపీట్ చేయబడింది. దాంట్లో గెలిచిన పిల్లలందరూ వరల్డ్ ఏషియన్ గేమ్స్ అలాంటి కాంపిటీషన్స్కి వెళ్తారు. సో దానికి మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్తో అండ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ టీపీసీసీ ప్రెసిడెంట్ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి బ్లెస్సింగ్స్తో జరిగిన టోర్నమెంట్. సో దాన్ని హెడ్ నేషనల్ ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్ మిస్టర్ భరత్ శర్మ గారు ఒక ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ ద్వారా చేయబడింది. ఆర్గనైజింగ్ కమిటీలో పార్ట్గానే మేమందరము ఉన్నాం. అందులో మన శ్రీపాల్, నాని, నరేష్ మాస్టర్ వీళ్ళందరూ ఉంటాం. అండ్ ఆ టోర్నమెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వటంతో నేషనల్ ఫెడరేషన్ తెలంగాణలో ఇంకా ఎక్కువ టోర్నమెంట్స్ చేయటానికి పర్మిషన్ అనేది ఇవ్వబడింది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే NSN ప్రీమియం లీగ్ సీజన్ 1కి ద నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కరాటే ఇండియా ఆర్గనైజేషన్ హ్యాస్ గ్రాంటెడ్ ఇట్స్ అప్రూవల్ జస్ట్ నౌ. సో సిన్స్ మార్నింగ్ నుంచి ఆ అథెంటిసిటీ కోసం వెయిట్ చేస్తున్నాం అండ్ ఇట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్. మీటింగ్స్ అయినాయి చాలా. అండ్ దిస్ సీజన్స్ విల్ బి కంటిన్యూ and I wish this NSN will be like a premium league for karate with all the standards and with all the support of the press. ఎదురుగా కూర్చున్న మీడియా మిత్రులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక సార్ చెప్పినట్టు ఏ ప్రోగ్రామ్ అయినా ప్రజల్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వాలంటే అది సినిమాలో ఉండొచ్చు, రాజకీయమై ఉండొచ్చు, స్పోర్ట్స్ అయి ఉండొచ్చు. మీరే మొదటి కర్త కర్మక్రియ. సో మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ అన్నట్టు వీళ్ళు చేసే NNS ఈ ప్రీమియం లీగ్ ఏదైతే ఉందో దాన్ని మన నేషనల్ వైడ్ అంటే దేశంలో ప్రతి మూలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మొదట నమస్కారాలు. సెకండ్ వచ్చేసి ఈ స్టేజ్ మీద అందరూ కరాటే ఫైటర్స్ ఉన్నారు. నేను ఒక్కడనే ఒకప్పుడు చిన్నప్పుడు నుంచి కొన్ని ఇయర్స్ కుంఫులో చేశాను. సో మీకు మాస్టర్స్ అండ్ గ్రాండ్ మాస్టర్స్ అండ్ నా మిత్రుడు
నా డార్లింగ్ కరాటే మాస్టర్ అండ్ గ్రాండ్ మాస్టర్ అండ్ మూవీ యాక్టర్ హీరో. తన ఈవెంట్స్ కూడా ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చాను నేను. తనకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఈ ఈవెంట్ నిన్న మేము మాట్లాడుకోగానే మీడియా మిత్రుల ద్వారా కానీ ఇక్కడ ఈ స్టేజ్ కోసం కానీ ఏది అవసరం ఉన్నా కూడా నేను చేస్తానని ముందుకు వచ్చిన డైసార్ట్ ఫిలిం హర్ష అండ్ టీమ్కు వాళ్ళకందరికీ నా బ్లెస్సింగ్స్. అండ్ నా వెన్నంటే ఉండి నా ప్రోగ్రామ్స్ ఏమున్నా చూసుకునే రామ్ వాళ్ళకు కూడా నా బ్లెస్సింగ్స్. అండ్ ఇప్పుడు ఇందాక ఏదైతే ప్రీమియర్ చూసామో నిజంగా కూడా చెప్తున్నా, నేను అది 2-3 టైమ్స్ నేను ల్యాప్టాప్లో చూశాను. చూసినప్పుడే అనిపించింది నాకు ఇది అంటే నార్మల్గా ఏదో ఫ్యాషన్గా కరాటేని ఏదో చూపించాలి వీడియో తీసుకోవాలని కాదు, ఒక సినిమా లెవెల్లో ఉంది, ఒక సినిమాకు ఏం తగ్గకుండా ఉంది. అంత స్ట్రాంగ్గా చేశారు, అంత కష్టపడ్డారు. ఎవరైతే ఆ ఎడిటర్ ఉన్నాడో స్పెషల్గా నేను ఏంటంటే పాయింట్ టు పాయింట్ వెతికి చూశాను. ఎక్కడైతే ఒక సీన్ తీసుకున్నారో ఆ సీన్ కంటిన్యూటీ తీసుకుని అంటే మూవీ లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇందాక చెప్పినట్టు ఈ ఏదైతే వీడియో చూసామో నేనైతే నిజంగా అంటే 2-3 టైమ్స్ చూసిన దానికంటే ఇప్పుడు చాలా 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 హ్యాపీ అవ్వాను. సో మీ కష్టం కనిపిస్తుంది అక్కడ, అర్థమైంది. సో మీరు బ్యాకప్లో చేసినా కూడా ఆ ఫ్రంట్లో ఏదైతే కెమెరా ముందు కనిపించారో ఎవరైతే ఫైటర్ లాగా చేశారో ఆ అమ్మాయి నేను మామూలుగా కూడా అంటే నాకు నేమ్ ఐడియా లేదు, బట్ ఆరాధ్య పేరు కూడా చాలా అద్భుతంగా ఉంది, ఆరాధ్య. సో గ్రేట్ నాన్న, కంగ్రాచులేషన్ యువర్ ఫ్యూచర్. మీరు సక్సెస్ అవ్వాలని, మీ ఫ్యూచర్లో ఇంకా బ్రైట్ ఇంకా ముందుకు వెళ్ళాలని. ఏదైతే వీళ్ళు నెక్స్ట్ స్టార్స్ ఆఫ్ ద నేషన్ ఏదంటే అంటున్నారో, సో అంటే నెక్స్ట్ స్టార్స్ ఎక్కడో లేరు, వీళ్ళ సంచిలోనే పెట్టుకున్నారు చాలామంది స్టార్స్ని. సో ఈ స్టార్స్ని మీడియా మిత్రుల ద్వారా ఒరిజినల్ స్టార్స్ లాగా చూపించే అదృష్టం వాళ్ళకుండి మీకు వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కూడా నన్ను ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేశారో నా హృదయపూర్వక హార్ట్లీ బ్లెస్సింగ్స్. తర్వాత వచ్చేసి ఎన్ నాని, ఎస్ శ్రీపాల్, ఎన్ నరేష్. నెక్స్ట్ స్టార్స్ ఆఫ్ ద నేషన్. సో వీళ్ళు ఎంత ఫ్యాషనేట్గా ఉంటే వీళ్ళ పేర్ల నుంచే ఒక మంచి వర్డ్ను, ఒక అద్భుతమైన వర్డ్ని తీసుకొచ్చారు. సో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లోని మొదటి అక్షరాలను తీసుకొని నెక్స్ట్ స్టార్స్ ఆఫ్ ద నేషన్. సో వీళ్ళ ఆల్రెడీ స్టార్స్ను తీసుకెళ్ళి ఆ ప్లేస్లో పెట్టడానికి వీళ్ళ పేర్ల నుంచే వెతుక్కున్నారు. వా, ఇది గ్రేట్ అయ్యా మీది. సో మీకున్న ఏదైతే కసి పట్టుదల అదైతే ఉందో అంటే ఎన్నిసార్లు మీరు నాకు కలిసినా కూడా ఐఎమ్ ఫీల్ చాలా హ్యాపీ. సో ఫస్ట్ సోను సూద్ గారు నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం కట్టి ఇచ్చినప్పుడు అంటే నేను ఎన్నిసార్లు మీతో షేర్ చేసుకున్నాను, నేను ఏ పని చేసినా కూడా సొసైటీకి అది పనికొచ్చేలాగా ఉండాలి, అందులో నాకంటూ ఒక స్వార్థం ఉంది, నా పేరు కూడా రావాలి. ఎందుకు రావాలంటే నేను చేసే పని ప్రతి ఒక్కరికి తెలియాలి. నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు మంచి అనేది చెప్తే మంచిదే, దానివల్ల ఎవరికి ప్రాబ్లం రాదు, చూపిస్తే కూడా మంచిదే. ధర్మరాజు ధర్మం చేయమని చెప్పాడు, ధర్మం చేయడం వల్ల తప్పేం లేదని చెప్పాను, అది వాస్తవం. ఎందుకంటే మనం వేదాల్లో చదువుకున్నట్టు రైట్ హ్యాండ్తో చేసింది లెఫ్ట్ హ్యాండ్కు తెలియదు అంటారు చాలామంది, కానీ అది నేను నమ్మను. ఎందుకంటే రైట్ హ్యాండ్తో చేసింది లెఫ్ట్ హ్యాండ్కు తెలియదు అంటే ధర్మరాజు ధర్మం చేశాడని మనకు తెలియకపోతుండే ఇప్పటివరకు, కర్ణుడు దానకర్ణుడు అని మనకు తెలియకపోతుండే ఇప్పటివరకు. సో ఇట్లా వేదంలో ఉన్నట్టే ఫాస్ట్లో ఉన్నదంతా మనకు తెలిసిందంటే కూడా మంచి తెలియాలి, తెలిస్తేనే ఆ మంచిని ఎలా ఫాలో. ఇవాళ ఇంత మంచి అంటే ఫ్యాషనేట్గా ఉన్న ఒక యువకులు నాకు కలిశారు, ఇంకా డైసార్ట్ ఫిలిం రాము చాలామంది ఇవాళ నాకు 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ అండ్ స్టేట్లో మన ఇండియాలో అక్కడక్కడ చాలామంది ఫ్యాన్స్ అంటే తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. అన్న నువ్వు ఎప్పుడైనా ఏ ఈవెంట్ చేసినా చెప్పండి మేము వస్తాం. సో వీళ్ళు అట్లా ఈ ఈవెంట్ చేద్దామని వచ్చినప్పుడు నాకు చాలా ఈజీగా అనిపించింది. సార్ ఇందాక చెప్పినట్టు ఒక స్టేడియం తీసుకొని ఏదో కరాటే లీగ్ చేసామా అయిపోయిందని కాదు.
సో దానికంటూ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. ప్రాపర్గా చేస్తేనే, పరిపూర్ణంగా చేస్తేనే సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ అయితేనే చేసిన వాళ్ళకు, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకు, ఇవాళ నన్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకున్న నాకు, సో నాకు కూడా ఒక పేరు వస్తుంది. సో ఇప్పుడు నన్ను ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకున్న మీకు నిజంగా కూడా నా హార్ట్లీ కంగ్రాచులేషన్ అండ్ బ్లెస్సింగ్స్. సో ఇప్పుడు నేనేం చేసినా కూడా నేను చేసే పనిలో ఖచ్చితంగా ఒక 10 మందికి హెల్ప్ అవ్వాలి. నేను ఏదైతే గవర్నమెంట్ స్కూల్ కట్టించానో, ఇంకా చాలా గవర్నమెంట్ స్కూల్స్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చేశాను. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో 22 స్కూల్స్ రెనోవేట్ చేసి ఇచ్చాను. ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇచ్చాను. అక్కడ ఇందాక చెప్పాను కదా స్వార్థం ఉండాలని చెప్పేసి. ఆ స్వార్థం ఏంటంటే నేను చేసే పని ప్రతి ఒక్కరిలోకి వెళ్ళాలి. అది వెళ్ళాలని అనుకున్నప్పుడు మాత్రం వచ్చిందే. ఒక స్కూల్ కట్టాను. స్కూల్ కట్టిన తర్వాత స్కూల్ దానిపైన ఏదైతే అంటే స్కూల్కి సంబంధించింది ఒక బుక్. సో ఎవరు కూడా స్కూల్లో నేర్చుకోవాలన్న బుక్ నుంచి నేర్చుకోవాలి. సో బుక్ను హైలైట్ చేసి ఆ బిల్డింగ్ పైన ఎస్టాబ్లిషన్ చేశాం. అది ఎలాంటి బుక్ అంటే ఒక మోటివేషన్ చెప్తూ దానిపైన వర్డ్స్ కూడా రాసాం. సో అది వైరల్ అయ్యి డైరెక్ట్ సోను సూద్ గారి దగ్గరికి వెళ్ళింది. తను చూసి ఇంప్రెస్ అయ్యి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడి వాళ్ళ టీంను పంపించి బాంబేకి పిలిపించుకొని మాతో పాటు లంచ్ చేసి, సిద్ధుభాయ్ మై హైదరాబాద్కు ఆతా మైకు ఇనాగ్రేషన్ కడతా అని చెప్పేసి తానే వచ్చి ఇనాగ్రేషన్ చేశాడు. సో అట్లాంటి టైంలోనే కలిసినారు వీళ్ళు. ఫస్ట్ మీరు కలిసింది. సో మీరు నిజంగా కూడా అక్కడ నుంచి చూస్తున్నా చాలా హ్యాపీ, ఐఎమ్ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే మీకు ఆ గట్స్, ఫ్యాషన్ చాలా ఉంది. దాంతో ముందుకెళ్ళండి. నా వంతుగా బ్రాండ్ అంబాసిడర్గా మీరు ఏదైతే చేశారో దాన్ని ఖచ్చితంగా నేను నా బాధ్యతను నిర్వర్తిస్తాను. మీకు ఎలాంటి సపోర్ట్ అంటే మన లీగ్ ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ప్రతి స్టేట్లో మూలకు వెళ్ళాలి. అక్కడి నుంచి రావాలి. సార్ చెప్పినట్టు 2000 మంది అన్నారు మీరు. సో 2000 మందితో చేసి ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అంటున్నారు. ఎవ్రీ ఇయర్ ది బెస్ట్గా చేసుకుంటూ పోతారు. ఎందుకంటే మీకు ఫ్యాషన్ ఉంది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఆ ఫ్యాషన్ చూసి, ఆ గట్స్ చూసే నేను ఇందిరా గారు కూడా మిమ్మల్ని ఫస్ట్ చూసినప్పుడు మీరు చెప్పారు ఇందాక ఏమనలేదు సార్, ఓకే అన్నాడు. సిద్ధు సార్ దానికి పోతే కూడా 100% ఓకే అన్నాడు. అంటే మేము ఓకే అన్నామంటే 100% మిమ్మల్ని చూసాం. ఆ టాలెంట్ చూసే మీరు మా దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఏంటని తెలిసాకే ఓకే అన్నాం. ఏది మీతో డిస్కషన్ చేయలేదంటే మీలో ఉన్న ఆ కసి, పట్టుదల అది కావాలి యువతకు. ఇందాక చెప్పినట్టు స్టార్స్ను మీ సంచిలో వేసుకొని తిరుగుతున్నారైతే ఆ స్టార్స్ నెక్స్ట్ స్టార్స్ ఆఫ్ ద నేషన్, చాలా ది బెస్ట్ నేమ్ పెట్టుకున్నారు. ఆ స్టార్స్ను మీరు పరిచయం చేయాలి. అలాగే మీ ద్వారా, ఈ వేదిక ద్వారా గవర్నమెంట్కు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎలాగో మన ఎమ్మెల్సీ గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు మన గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి తన ద్వారా కూడా ఈ కరాటే లీగ్కు సపోర్ట్ చేయాలని చెప్పేసి, ఈ కరాటే లీగ్లో ఎవరైతే బాగా అంటే ప్రతిభ ఉండి పార్టిసిపేట్ చేసే ఉండి వాళ్ళకైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందో వాళ్ళకు స్కాలర్షిప్స్ అట్లాంటివి ఏమైనా ఇప్పిస్తే కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. సో నేను ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల కోసం కూడా చాలా మందికి ఫస్ట్ కరాటే, కుంఫు, ఎనీథింగ్ ఎనీ మార్షల్ ఆర్ట్స్. సో ఈ మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల ఏంటంటే ముందుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇవాళ మనం మామూలుగా చూస్తున్నాం, ఇవాళ 2025లో ఉన్నాం, అయినా కూడా అమ్మాయిలు బలాత్కార గురవుతూనే ఉన్నారు. అదే ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా చిన్న పిల్లల వాళ్ళు కూడా వాళ్ళు ఈ సెక్సువల్కు దానికి గురవుతున్నారు. సో అట్లాంటి పిల్లలకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రాపర్గా మనం ఈ కరాటే గురించి నేర్పిస్తే చదువు ఒక్కటే ముఖ్యం కాదు, చదువుతో పాటు కరాటే కూడా చాలా అవసరం. ఎందుకంటే కరాటే నేర్చుకోవడం వల్ల వాళ్ళ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. బాడీ స్ట్రాంగ్ అయితే మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. మైండ్ స్ట్రాంగ్ అయితే ఆలోచన విధానం చేంజ్ అవుతుంది. అప్పుడే వాళ్ళు ఎదుటి వాళ్ళని గట్టిగా ఫైట్ చేసే శక్తి వస్తుంది వాళ్ళకు. సో అట్లాంటి కావాలని చెప్పేసి నేను చాలామంది అమ్మాయిలకు, ఎస్పెషల్లీ అమ్మాయిలకు ఎంతోమందికి కరాటే నేర్పిస్తున్నాను. ఇలాగే అంటే నరేష్ వీళ్ళ టీం పరిచయం కాకముందు నాకు ఇంకొక మాస్టర్ అంటే మా డార్లింగ్ వాళ్ళ స్టూడెంట్స్ రవి, తను వచ్చి సార్ మీరు ఇన్ని చేస్తున్నారు సొసైటీకి, నేను కూడా మీకంటూ ఒక వృధభక్తిగా చేస్తా అంటే ఒక 2-3 స్కూల్ ఇచ్చాను. 2-3 స్కూల్స్లో అమ్మాయిలకు కరాటే నేర్పిస్తున్నాడు. అతనికి
కరాటే కావాల్సిన బుక్స్, దానికి సంబంధించిన డ్రెస్సెస్, ఎవ్రీథింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో వాళ్ళు చాలా హ్యాపీగా నేర్చుకుంటున్నారు. అంటే నాకు సంతోషం ఏంటంటే చదువుకుంటున్నారు. సిద్ధు అన్న వచ్చాడు, మాకు చాలా మంచి స్కూల్ కట్టించాడు, చాలా బాగా ఫెసిలిటీస్ ఇస్తున్నాడు, దీంతో పాటు ఒక స్పోర్ట్స్ ఇచ్చాడు. అది వాళ్ళే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వచ్చే ఆనంద బాష్పాలు నిజంగా కూడా చెప్తున్నా నేను, నిజంగా నా జన్మకి ఇది చాలు. ఇంకా ఒక మనిషి ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, మనస్ఫూర్తిగా నిద్రపోయిన రోజే ఆ మనిషి జీవితం సక్సెస్ అయినట్టు. సో అట్లాంటి పరిపూర్ణమైన ప్రశాంతమైన జీవితం నేను గడుపుతున్నాను. ఎందుకంటే ఆశ జీవి మనిషి. సో ఇట్లాంటి ఆశ లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో నాకు ఈ ప్రశాంతమైన నిద్ర, ప్రశాంతమైన వాతావరణం కలగాలని చెప్పేసి అట్లాంటి స్వార్థంతో, అంటే నేను ఇందాక చూసినప్పుడు అబ్జర్వ్ చేశారో లేదో, నేను డైలీ పొద్దున్నే లేస్తే మా మదర్ని తలుచుకొని తర్వాత దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఒకటే, స్వామి నాకు డబ్బు ఎక్కువ సంపాదించే అవకాశం ఇవ్వు, అంతకంటే ఎక్కువ సొసైటీ ఖర్చు పెట్టే ఆప్షన్ ఇవ్వు నాకు అని చెప్పేసి. సో నాని, శ్రీపాల్ అండ్ నరేష్ ఖచ్చితంగా మనము ఈ లీగ్ను సక్సెస్ చేద్దాం, సెకండ్ చేద్దాం, థర్డ్ చేద్దాం. గవర్నమెంట్ కూడా సార్ కూడా ఉన్నాడు, మహేష్ గౌడ్ గారు అంటే ఇంకా మీకు ఎలాగో సపోర్ట్ ఉన్నాడు. సో దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు 100% అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మళ్ళీ కూడా ఈ వేదిక ముందు మీడియా ముందు చెప్తున్నా, గట్టిగా మాకు సపోర్ట్ ఉంటుంది. మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో చెప్పండి, మీరు ఎక్స్పెక్ట్ చేయలేని కూడా మేము చేస్తాం. ఆల్రెడీ నా డార్లింగ్ ఉన్నాడు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఇందాక తను చెప్పాడు 35 to 40 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ అతను చూస్తుంటే 35 years లాగా ఉన్నాడు. ఈ 40 years ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వచ్చిందా? సో ఓకే, అందరూ మీకు చాలా సపోర్టింగ్ ఉన్నారు. సో ఇది 100% మనం సక్సెస్ చేద్దాం. సో ఈ పిలిచి నాకు ఈ బ్రాండ్ అంబాసిడర్ ఒక పదవి అయితే ఇచ్చారు, నేను చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. రెడ్డి కందకట్ల. ఈరోజు ఎన్ఎస్ఎన్ కరాటే ప్రీమియం లీగ్ లాంచింగ్ చేస్తున్నాము. సో ఈ ఇయర్లో నవంబర్లో ప్రీమియం లీగ్ ఫస్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి నన్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకున్న ఎన్ఎస్ఎన్ టీమ్ నరేష్ అండ్ శ్రీపాల్ అండ్ నాని, వీళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో వీళ్ళు ఈ ప్రీమియం లీగ్ ఫస్ట్ చేసి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీన్ని మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్కు వెళ్ళి అక్కడి వరకు అంటే తీసుకెళ్లాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నా. సో మీడియా మిత్రుల ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ లీగ్లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ అవ్వాలని చెప్పేసి, వాళ్ళు అయితే నెక్స్ట్ స్టార్స్ ఆఫ్ ద నేషన్ ఏదైతే పేరు పెట్టుకున్నారో ఆ స్టార్స్ మీరు ఉండాలని చెప్పేసి, అందులోంచి స్టార్స్ రావాలని చెప్పేసి సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను బ్రాండ్ అంబాసిడర్ ఒప్పుకోవడానికి మెయిన్ వాళ్ళు చేస్తున్న కంటెంట్ ఏంటంటే కరాటే అంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్, ఎస్పెషల్లీ సెల్ఫ్ డిఫెన్స్. అది చాలా యూత్లో చాలా అవసరం. సో వాళ్ళు అది తీసుకొని నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఇట్లాంటిది నేను ఇంతకుముందే గవర్నమెంట్ స్కూల్లో ప్రతి అమ్మాయికి అబ్బాయికి యుక్త వయసు నుంచి కావాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో దాన్ని ప్రోత్సహిస్తున్నా. సో అట్లాంటి లీగ్ నా దగ్గరకు వచ్చి వాళ్ళు నన్ను బ్రాండ్ అంబాసిడర్ అడగడం అనేది నా అదృష్టంగా భావించి ఏం ఎక్స్పెక్టేషన్ చేయకుండా ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో ఎన్ఎస్ఎన్ కరాటే లీగ్ 2025కి నన్ను అడ్వైజర్గా ఎన్నుకున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ టీంకి అందరికీ. సో నాకు కరాటేలో ఒక 30 years నుంచి అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని నిజంగా నేను దీన్ని అడ్వైజ్ ఎలా ఇవ్వాలనో నా దగ్గరికి వచ్చారు వీళ్ళు. సో ఈ మార్షల్ ఆర్ట్స్ తోటి నేను నేను మూవీలో కూడా ఒక ఆర్టిస్ట్గా శాసనసభ మూవీలో హీరోగా చేశాను. సో నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్, ఫ్యాషన్. సో నేను 100% ఎన్ని టోర్నమెంట్లు చూస్తున్నా ఇప్పుడు మన హైదరాబాద్లో, తెలంగాణలో, ఆంధ్రాలో. బట్ ఇప్పటి వరకు ఏంటంటే టోర్నమెంట్ చేస్తారు, కరెక్ట్ అయిన గైడెన్స్ లేదు పిల్లలకు. సో 100% వీళ్ళు ఈ టోర్నమెంట్ నుంచి మన తెలంగాణలో ఫస్ట్ టైం నాకు తెలిసి బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుంది. సో 100% థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. నా పేరు కీర్తన్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ వాస్తవుడిని. నేను హైదరాబాద్లోనే ఉంటాను.
నేను అఫీషియల్ ఇప్పుడు ఇండియన్ నేషనల్ టీమ్ ఫర్ ఏషియన్ గేమ్స్ ఆర్ ఎనీ సౌత్ ఏషియన్ గేమ్స్ దానికి హెడ్ టీమ్ కోచ్గా ఉన్నాను. సో ఎన్ఎస్ఎన్ కాంపిటీషన్ అనేది చాలా రోజుల నుంచి డిస్కషన్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ లీగ్ ఇది. దీన్ని మన యంగ్ జనరేషన్కి ఎంకరేజ్ చేయడం కోసమని ఇండియన్ కరాటే నేషనల్ ఫెడరేషన్, కరాటే ఇండియా ఆర్గనైజేషన్ దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది ఇవాళ. సో దీనికి మెయిన్గా ఆర్గనైజింగ్లో ఉన్న ఆర్గనైజర్స్ వచ్చి మన నరేష్, నాని అండ్ శ్రీపాల్, వీళ్ళు ముగ్గురు దీని యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారు. సో మెయిన్ కాన్సెప్ట్ ఈ కాంపిటీషన్కి ఏంటి అంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ప్లేయర్స్ అందరినీ మన తెలంగాణకి తీసుకొచ్చి ఇక్కడ లీగ్ చేస్తే ఏమవుతుంది అంటే మన తెలంగాణ మార్షల్ ఆర్ట్ ప్లేయర్స్, కరాటేని మెయిన్గా ఎన్నుకున్న స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరికీ బెనిఫిట్, హై ఎక్స్పోజర్ అండ్ బెనిఫిట్ జరగడం జరుగుతుంది. సో దీని మూలంగా ఫ్యూచర్లో వస్తున్న ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ దేనికైనా వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. సో మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఇప్పటికీ చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ కరాటే నేషనల్ ఛాంపియన్షిప్ మన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగడం జరిగింది. దానికి ఫుల్గా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫుల్ ఫండ్ చేయడంతో టోర్నమెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇండియా మొత్తం మాట్లాడుతుంది తెలంగాణలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, సపోర్ట్ గురించి కానీ. సో దీనికి కరాటే ఫర్టర్నిటీ అండ్ మార్షల్ ఆర్ట్ ఫర్టర్నిటీ ఈస్ వెరీ వెరీ proud and we appreciate the support of the government. And coming back to this competition as NSN, I am sure this will be a great platform for all the athletes, and Telangana ఉన్న అందరు athletes రిజిస్టర్ చేసుకోవటం, వాళ్ళ క్లబ్స్ నుంచి వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇట్స్ ఓపెన్ ఎంట్రీ అందరికీ. ఒకవేళ ఎవరికైనా ఆపర్చునిటీ దొరకట్లేదు అంటే ఎనీ టైం మన బ్రాండ్ అంబాసిడర్ గారు ఉన్నారు అండ్ ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ వెళ్ళి కాంటాక్ట్ చేస్తే ఎంట్రీస్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దీంట్లో ఏ ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆపడానికి లేదు. This is a league and everybody should get an equal opportunity to play this sport. And ఈ యొక్క కాంపిటీషన్ మన వరల్డ్ కరాటే ఫెడరేషన్ అండ్ ఏషియన్ కరాటే ఫెడరేషన్ క్వాలిఫైడ్ జడ్జెస్ని పిలుస్తున్నాం. సో ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ద క్వాలిటీ ఆఫ్ జడ్జ్మెంట్ విల్ బి వెరీ హై. ఇట్స్ అప్ టు ద పవర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో and various delegates from the national federation, various delegates from the karate fraternity, Telangana fraternity వస్తారు. దీనికి ఆల్రెడీ కాంపిటీషన్కి గో త్రూ ఇచ్చారు మన టీపీసీసీ ప్రెసిడెంట్, ఆయన మన కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. ఇప్పుడు కాదంటే ఆయన గత 30 years నుంచి ఆయన హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ కరాటే అథ్లెట్ అండ్ హీఈస్ ఆల్సో ఏ నేషనల్ ఛాంపియన్, ఇంటర్నేషనల్ ప్లేయర్. ఆ తర్వాత పాలిటిక్స్లో హీ హాస్ నౌ కేమ్ టు దిస్ లెవెల్. సో ఆయన ఒక బ్లెస్సింగ్స్తో ఈ ఒక లీగ్ అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఐ personally thank our brand ambassador Siddhi Reddy garu and also our Cine Star and also the organizers of this competition, all NSN, next stars of the nation. It's a very good name and I'm very happy to be in this platform and I'm very thankful. నిన్నే అప్రూవల్స్ వచ్చినాయి కదండి. ఏంటంటే ఇలాంటి జనరల్గా కరాటే కాంపిటీషన్స్ అనేవి ఏంటి అంటే ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఉంటే వాళ్ళు పెట్టేసుకుంటారు ఓపెన్ ఇన్విటేషన్స్ ఇచ్చి. కానీ ఈ లీగ్ ఏంటంటే ఇది సీజన్ వైజ్గా వెళ్ళాలంటే దే ఆర్ సో మెనీ రెగ్యులేటింగ్ అథారిటీస్ విచ్ వీ నీడ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వచ్చిన న్యూ స్పోర్ట్స్ బిల్ ప్రకారం అయితే ఏంటి అంటే నేషనల్ యూజ్ చేయడానికి లేదు. సో దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద కాంపిటీషన్స్ ఆర్ coming like a league concept. So we need to also be at par with the rules and regulations of Sports Authority of India and Sports Ministry. Yes, male and female categories ఉంటాయండి. మెయిన్ లీగ్కి టాప్ మోస్ట్ అథ్లెట్స్ అని అందరూ సీనియర్ అండ్ అండర్ 21 కేటగిరీస్లో వస్తారు. అది కాకుండా కిడ్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి వీఆర్ గోయింగ్ హెడ్ విత్ ఆల్ సబ్ జూనియర్స్ లైక్ 8 years, 9 years, 10 years, 11, 12 అవన్నీ సబ్ జూనియర్ కింద వస్తాయి. 14, 15 will go to the cadet, 16, 17 is junior, under 21, 18 plus all will go as senior. See, in Telangana, we need to agree that the female competitors will be very high always. And mostly girl students, female athletes in between 10 to 15 years మధ్యలో చాలా మంది తీసుకుంటారు. అండ్ మనకి రికార్డ్ వైజ్గా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చూసుకున్నప్పుడు కూడా ఏంటి అంటే రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్నప్పుడు ఇండియా లెవెల్లో కూడా we have only female athletes who are performing high at big level. Even recently Asian Championshipలో ఇండియాకి 2 medals వచ్చినాయంటే 2 female athletes ఇవ్వటమే జరిగింది. And both the female athletes went to World Championship also. So no doubt India overall in martial arts, yes, we have a high ratio of female practitioners. So for that also one of the main cause we need to push and build their confidence and keeping the woman
ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ బిహైండ్ ద ఫైల్స్ పెట్టకుండా ఫ్రంట్ హ్యాండ్కి తీసుకురావాలన్న కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంది ఇక్కడ. సో వీఆర్ ఆల్సో గోయింగ్ టు సెలెక్ట్ సమ్ బెస్ట్ ప్లేయర్స్ ఫర్ బెస్ట్ ఫీమేల్ ప్లేయర్స్, బెస్ట్ అడల్ట్ ప్లేయర్స్ని దీన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్స్ అండ్ స్కాలర్షిప్స్ కోసం కూడా వేరియస్ పైప్ లైనింగ్లో ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్. సో this is what then just let's all together make NSN a grand success, and thank you all for